ఇప్పుడు మేము పాడబోతున్న గీతం శ్రీ గణనాథ. తాళం రూపకం, రాగం మలహరి. శ్రీ గణనాథ సింధూరవర్ణ కరుణ సాగర కరివదన లంబోదర లకుమికరా అంబాసుతామర వినుత సిద్ధచారణ గణ సేవిత సిద్ధి వినాయక తే నమో నమో లంబోదర లకుమికరా అంబాసుతామర వినుత సకల విద్యాది పూజిత సర్వోత్తమతే నమో నమో లంబోదర లకుమికరా అంబాసుతామర వినుత. తరువాత పాడుతున్న గీతం కుందగౌర. తాళం రూపకం, రాగం మలహరి. కుందగౌర గౌరీవర మందిరాయ మానమకుట మందార కుసుమాకర మకరందం వాసితువా హేమకూట సింహాసన విరూపాక్ష కరుణాకర మందార కుసుమాకర మకరందం వాసితువా చందమామ మందాకిని మందిరాయ మానమకుట మందార కుసుమాకర మకరందం వాసితువా. గుడ్ జాబ్ ప్రణవ్, ప్రణవి. మహేష్ బాబు సినిమా నెంబర్ 1 చూసావా? హూ ఆర్ యూ, హూ ఆర్ యూ సాంగ్ గుర్తుందా? అది పాడవా? గిటార్లో పెట్టుకొని పాడతాడు. అది ఇంకా నేర్చుకోలేదు. సంక్రాంతికి నేర్చుకుంటావా? ట్రై చేస్తా. దట్స్ గుడ్. కుదరదు అనుకున్న ట్రై చేస్తా అన్నావు. యూ ఆల్వేస్ కీప్ ట్రయింగ్. గుడ్ జాబ్. Can we have Suresh Kuna on the stage? Taka Treasurer Suresh Garu. ఇది ప్రోగ్రాంలో లేదండి, బట్ సురేష్ వస్తూనే అరుణ్ గారు మీరు డ్యాన్స్లు వేస్తుంటారు, మాకు నేర్పియండి వేస్తా అన్నాడు. సో ఈసారి నేను నేర్పించకుండానే తను ప్రిపేర్ అయ్యి వచ్చాడు. సో ఇప్పుడు హీ విల్ డూ ఏ స్మాల్ బిట్ ఫర్ అస్ ఆన్ ద స్టేజ్. కెన్ వీ హ్యావ్ ద ట్రాక్? నేను చూస్తుంటా, నువ్వే వేయాలి. రాజా. నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా నాగెట్టి సాలగాడ నాగెట్టి ఉంటే నాతో వేయించడానికి ఇటువంటి ప్లాన్స్ వేయకు. నాకు అర్థమైందండి, మీ స్కిల్ సెట్ అంతా బయట పెట్టడానికి నన్ను పిలిచారని.
నువ్వు నన్ను అడిగావా లేదా వస్తూనే నేను డ్యాన్స్ వేస్తానని? మీ డ్యాన్స్ లేకుండా ప్రోగ్రామ్ అవ్వకూడదండి, మీరు 2 పాటలు చేయాలని మేము కోరుకున్నాం. మరి నేను వేస్తా అన్నావు. మీరు వేస్తే మీతో పాటు అందరూ వేస్తారని నేను అన్నాను. ఇట్లా మళ్ళీ మాట మారుస్తాడు. ఓకే, ఇప్పుడు మన టొరంటో GTA గానకోకిల టీవీ అవార్డ్స్ వాళ్ళు నిర్వహించిన ఆల్ అరౌండ్ ద వరల్డ్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ గెలిచి మన తెలుగు తేజం, మన తెలుగు ముద్దుబిడ్డ అశ్రిత ఆన్ ద స్టేజ్. మై ఫేవరెట్ సింగర్, షీ ఈస్ బ్లెస్డ్ విత్ ఎ గోల్డెన్ వాయిస్. కంగ్రాచులేషన్స్ ఫర్ ద గ్రేట్ అవార్డ్. కుడోస్ టు యువర్ పేరెంట్స్. నేను ఎంకరేజ్ చేసినందుకు. స్టేజ్ ఇస్ యువర్స్. థ్యాంక్ యూ అంకుల్. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నేను ఈరోజు 2 పాటలు పాడబోతున్నాను. మొదటిది ఒక మంచి మెలోడియస్ పాట, ప్రియతమా ప్రియతమా ఫ్రమ్ మజిలీ. ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా, చిలిపిని తలపులో తెలిసినది వలపులో మధురిమా, చెలి చూపు తాకినా ఉలకవా పలకవా, వల వేసి వేచి చూస్తున్నా దొరకనే దొరకవా, ఇష్టమైన సఖుడా ఇష్టమైన సఖుడా ఒక్కసారి చూడరా పిల్లడా, చక్కనైన చుక్కరా చక్కనైన చుక్కరా నిన్ను కోరుకుందిరా సుందరా, ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా, చిలిపిని తలపులో తెలిసినది వలపులో మధురిమా. నీ ప్రేమలో ఆరాధనై నే నిండుగా మునిగాక, నీ కోసమే రాసానుగా నా కళ్ళతో ప్రియలేఖ, చేరునో చేరదో తెలియదు ఆ కానుక, ఆశలే వీడక వెనక పడెను మనసు పడిన మనసే, ఇష్టమైన సఖుడా ఇష్టమైన సఖుడా ఒక్కసారి చూడరా పిల్లడా. ఉన్నానిలా ఉంటానిలా నీ నీడగా కడదాకా, కన్నీటిలో కార్తీకపు దీపానిరా నువ్వు లేక, దూరమే భారమై కదలదు నా జీవితం, నీవు నా చేరువై నిలిచి మధుర మధుర క్షణములెప్పుడు, ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా, చిలిపిని తలపులో తెలిసినది వలపులో మధురిమా.
యశ్విత యు ఆర్ సమ్ టాలెంట్ అమ్మా. నాకు స్టేజ్ పైకి రావాలంటే భయం వేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఇట్స్ అమేజింగ్ రెండరింగ్, బ్రిలియంట్. థ్యాంక్ యూ అంకుల్. ఇంకోసారి తనకు నీకు కాకుండా దుర్గాప్రసాద్ గారు వారి సతీమణికి మీ పేరెంట్స్కి కూడా ఒక రౌండ్ ఆఫ్ అప్రిసియేషన్. ఎందుకంటే దే ఎంకరేజ్ ఇస్ టాలెంట్. తన ప్రోగ్రామ్ ఎప్పుడున్న వాళ్ళ ఫాదర్ నాకు కమ్యూనికేట్ చేసి థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ విషెస్, బ్లెస్సింగ్స్ అంటుంటారు. గాడ్ బ్లెస్ యూ, కీప్ గ్రోయింగ్, కీప్ ప్రాక్టీసింగ్, సాధన వదలకు. షూర్ అంకుల్. గుడ్ జాబ్. థ్యాంక్ యూ. ఓకే, తర్వాత పాడిద్దామండి వెంటనే. Come on everyone. దాని కుడి భుజం మీద కడవా, దాని గుత్తపు రేఖలు మెరియా, అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సరంగధరియా. దాని ఎడం భుజం మీద కడవా, దాని ఎచెంటు రేఖలు మెరియా, అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సరంగధరియా. కాళ్ళకు ఎండిగా చల్లేకున్నా నడిస్తే ఘల్ ఘల్, కుప్పుల మల్లె దండల్ లేకున్నా చెక్కిలి గిల్ గిల్, నవ్వుల లేబుర ముత్యాల్ అది నవ్వితే వస్తాయి మురిపాల్, నోట్లో సున్నం కాసుల్ లేకున్నా తమ్మల పాకుల్, ముని పంటితో నొక్కితే పెదవుల్, ఎర్రగా ఇత్తది రామనదిల్, చురియా 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 అది సుర్మా పెట్టిన చురియా, అది రమ్మంటే రాదు రసలియా, దాని పేరే సరంగధరియా. దాని కుడి భుజం మీద కడవా, దాని గుత్తపు రేఖలు మెరియా, అది రమ్మంటే రాదు రసలియా, దాని పేరే సరంగధరియా. దాని ఎడం భుజం మీద కడవా, దాని ఎచెంటు రేఖలు మెరియా, అది రమ్మంటే రాదు రసలియా, దాని పేరే సరంగధరియా. రంగేలేని నా అంగి జడ తాకితైతది నల్లంగి, మాటల ఘాటు లవంగి మరల పడితేది శివంగి, తీగలు లేని సరంగి వాయించపోతే అది ఫిరంగి, గుడియా 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 అది చిక్కి చిక్కని చిడియా, అది రమ్మంటే రాదు రసలియా, దాని పేరే సరంగధరియా. దాని సంపల్లెన్నెల కురియా, దాని చెవులకు దుద్దులు మెరియా, అది రమ్మంటే రాదు రసలియా, దాని పేరే సరంగధరియా. దాని నడుముడతలే మెరియా, పడిపోతది మొగోళ్ళ దునియా, అది రమ్మంటే రాదు రసలియా, దాని పేరే సరంగధరియా. దాని కుడి భుజం మీద కడవా, దాని గుత్తపు రేఖలు మెరియా, అది రమ్మంటే రాదు రసలియా, దాని పేరే సరంగధరియా. దాని ఎడం భుజం మీద కడవా, దాని ఎచెంటు రేఖలు మెరియా, అది రమ్మంటే రాదు రసలియా, దాని పేరే సరంగధరియా. థ్యాంక్ యూ everyone. అమ్మా, ఇన్ని రోజులు సింగరే అనుకున్నాను, నువ్వు పెర్ఫార్మర్వి. థ్యాంక్ యూ. నీలో చాలా టాలెంట్స్ ఉన్నాయి. గుడ్ జాబ్, వండర్ఫుల్ జాబ్. డాన్స్ కూడా చేసేసిందండి. అందుకే పెర్ఫార్మర్ అన్నాను. సింగర్ అంటారు, డాన్సర్ అంటారు, పెర్ఫార్మర్ అంటే అన్నీ చేసేవాళ్ళు, ఆల్రౌండర్ అని. గుడ్ జాబ్, గాడ్ బ్లెస్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఓకే, మీరు జీవితంలో
అబద్ధాలే ఆడతారా, అస్సలు ఆడరా అండి? అవసరమైనప్పుడు చెప్పాల్సి వస్తుంది కదండి. అవసరమైనట్టు చెప్తారు, అయితే మీరు డిస్క్వాలిఫై. అబ్బో, నేను ఒక సినిమా చూసాను, దాంట్లో డైలాగ్ వచ్చిందండి, ఇతను ఎంత బాగా బ్రతికాడంటే ఇప్పటి వరకు జీవితంలో ఒక్క అబద్ధం కూడా ఆడలేదు ఇతను అని ఏదో వస్తే ఆలోచించా, నిజ జీవితంలో అబద్ధాలు ఆడకుండా బ్రతకగలమా? సో చిన్న పోల్ తీసుకుందాం, లైట్లో కనిపిదు, స్టిల్ ఐ ట్రై. మీ జీవితంలో ఇంతవరకు ఒక్క అబద్ధం కూడా ఆడని వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. గుడ్ జాబ్. ఒక్కరు కూడా లేదా? చారి గారు ఎత్తారు ఫస్ట్. ओ फोटोग्राफर जी, मैं जो पूछा आप समझा? जिंदगी में आप पूरा सही बताया, कभी भी आप झूठा कहीं नहीं? ओके, ఒక్కరన్నా ఎత్తండి. చారి, జీవితంలో నువ్వు అబద్ధం ఆడలేదా? షూరా? ఈరోజు ఈ లాస్ట్ 5 minutes ఒక్కటి కూడా చెప్పలేదా? నేను జీవితంలో నేను అందరూ చేయెత్తారనుకున్నానండి. ఎందుకంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ నన్ను అడగండి, నేను చేయెత్తాను. ఎందుకంటే నేను జీవితంలో అబద్ధం ఆడలేదు, అబద్ధం ఆడుతూనే ఉంటాను, చేయెత్తింది కూడా అబద్ధమే. అట్లా అనుకొని ఎత్తుతారనుకున్నా ఎవరు ఎత్తలేదండి. ఏం బసవయ్య గారు మీరు చెప్పండి, కుదురుతుందా అండి అబద్ధం ఆడకుండా? ఎస్పెషల్లీ పెళ్ళైన వాళ్ళు అస్సలు చెప్పకుండా ఉండలేరండి. ఓకే, వితౌట్ ఎనీ డిలే we going to have a classical dance. ఇప్పుడు మనకు తను పూష్ని కోట్ల, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్ ఫర్ అ క్లాసికల్ పెర్ఫార్మెన్స్. ఈ పెర్ఫార్మెన్స్ అయ్యాక ఈసీ బీఓటీ ఎఫ్సి టీమ్ రెడీగా ఉండండి. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ న్యూ టీమ్. ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం అంటే టాకా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎవ్రీ 2 years పనిచేస్తూ ఉంటుందండి. ఎవ్రీ 2 yearsకి కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది. వారు దివాళీ అప్పుడు పాత టీం నుంచి కొత్త టీంకి ట్రాన్సిషన్ అవుతుంది. ఇట్స్ అ స్మాల్ ఈవెంట్ విచ్ విల్ టేక్ ప్లేస్ ఆఫ్టర్ దిస్ ప్రోగ్రామ్. సో అందరు రెడీగా ఉంటే ఐ విల్ కాల్ యూ ఆన్ ద స్టేజ్. కెన్ వీ హ్యావ్ పూష్ని ఆన్ ద స్టేజ్? वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ वन्दे पार्वती परमेश्वरौ. ప్రాణాల నాట్య వినోదం నాలో రేగే నిన్నో అంకానంది రాగాలే వేదం
దని రమగ మదని సరే సగారి మగ మగ మదని తాని దని మరగ మరిగ సాగర సంగమమే ఒక యోగం చారజలధులే క్షీరములాయే ఆమధనం ఒక అమృత గీతం జీవితమే చిరనర్తనమాయే పదములు తామే పెదవులు కాగా పదములు తామే పెదవులు కాగా గుండియలే ఔడియలే నటరాజపాదాన కలవాల్సన నయనాభిషేకాన తరించన సుగమము రసమయ సుగమము రసమయ నిగమము భరతముగానా జయంతి తే సుకృతినో రససిద్ధా కవీశ్వరా నాస్తి తేషాం యశః కాయే జరామరణజం భయం నాస్తి జరామరణజం భయం నాస్తి జరామరణజం భయం అద్భుతం, బ్రిలియంట్ ప్రొఫెషనే. సెమీ క్లాసికల్ని క్లాసికల్తో మిక్స్ చేసి సాగర సంగమం నుంచి శివతాండవంలో మిక్స్ చేసి ఎక్కడెక్కడికో తీసుకెళ్ళడానికి ట్రై చేశావు. బ్రిలియంట్.
మాతృదేవోభవ పితృదేవోభవ. మమ్మీ డాడీకి థ్యాంక్స్ చెప్పే. అనిల్, మీకు మీ శ్రీమతికి ఎంకరేజింగ్ హర్. మీరు ఎప్పుడు దగ్గరుండి తను ఎలా ఎంకరేజ్ చేస్తారో నాకు తెలుసు. నేను మీ ఇంటికి వచ్చి మీ బొమ్మల కోలు అవి కూడా చూశాను. మీకు ఫర్ ఎంకరేజింగ్ ద కిడ్స్ అండ్ ఇట్స్ అ బ్రిలియంట్ వర్క్. నువ్వు స్టేజ్ మీదే ఉండాలి ఇంత బాగా డ్యాన్స్ చేసినందుకు. నెక్స్ట్ స్పాన్సర్ వాళ్ళు మీతో లక్కీ డిప్ తీయిస్తారంట. సాగర సంగమం అంటే మీ అందరికీ ఏది గుర్తొస్తుందో నాకు తెలియదు, కానీ ఎస్పి శైలజ ఒక పాటకి డ్యాన్స్ చేసినప్పుడు కమల్ హాసన్కి ఎంత అంటే పంచభూతములు అంటే పంచభూతములు అంటే భూతాలు దెయ్యాలు కాదు అని కమల్ హాసన్ చేసేది అది. అలా ఇట్ ఎకో ఇన్ మై మైండ్. ఓకే, కెన్ వీ హ్యావ్ నాగేంద్ర టు కాల్ అపాన్ ద స్పాన్సర్, నెక్స్ట్ స్పాన్సర్. సో చిన్న చేంజ్ చారి గారు. నెక్స్ట్ బిఫోర్ ఈసీ స్వేరింగ్ ఇన్ వీ హ్యావ్ వన్ మోర్ బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ టు మేక్ ఇట్ అ గ్రాండ్ ఎంట్రీ ఫర్ ద టీమ్. ఓవర్ టు యూ నాగ్. థ్యాంక్స్. పోషిని ఇక్కడే ఉండమ్మా. ఓకే, బయట స్టాల్స్ ఉన్నాయి కదా, ఎంతమంది వెళ్ళారు స్టాల్స్ దగ్గరికి? ఓ వెరీ గుడ్. ఎందుకు అని అంటే అక్కడ కొంతమంది స్టాల్స్ పెట్టారు, రాఫిల్ టికెట్స్ ఉన్నాయి. నేను అనౌన్స్ చేయడం మర్చిపోయాను. సో ఇప్పటికి కూడా కొంతమంది రాఫిల్ టికెట్స్ ఉన్నాయి, ఎవరు అని నేను చెప్పను. సో గో టు ద స్టాల్స్. ఒకవేళ కానీ మీకు మీ హస్బెండ్ మీద కోపం వస్తే లేదు, షాపింగ్ చేయడానికి కూడా అక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయన్నమాట, వెళ్ళి కొనేసుకోండి. ఆయన అడగండి, కార్డ్ యాక్సెప్ట్ చేస్తారనుకుంటే అడగండి. ఓకే, సో బయట స్టాల్స్ దగ్గరికి వెళ్ళండి. ఈసారి ఏం చేసాము అని అంటే లేదు, కావాలని స్మాల్ బిజినెస్ ప్రమోట్ చేయాలని స్టాల్స్ ఆల్మోస్ట్ ఫ్రీగా ఇవ్వలేం కదా, ఫ్రీగా ఇస్తే అందరూ వచ్చేస్తారని వెరీ నామినల్ ప్రైస్ ఏదో ఇవ్వండి అన్నట్టు ఇచ్చాము టు ప్రమోట్ స్మాల్ బిజినెసెస్. సో లేడీస్ అందరూ ఉన్నారు అక్కడ, ప్లీజ్ గో అండ్ సపోర్ట్ దెమ్. అండ్ రాఫిల్ అక్కడ నడుస్తుంది, ఇంకా కొంతమంది రాఫిల్స్ ఇస్తున్నారు, గో అండ్ సైన్ అప్. నౌ ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ శ్రీధర్ జయంతి. శ్రీధర్ జయంతి గారు లేదు, హీఈస్ అన్ ఎగ్జిక్యూటివ్ ఆల్రెడీ ఇన్ ఏ వెరీ గుడ్ కంపెనీ. సో ఐ ఆస్క్డ్ హిమ్ వన్స్, శ్రీధర్ ఎందుకు రియల్ ఎస్టేట్లోకి వెళ్ళారు అని. ఎప్పుడు నేను మాట్లాడుతుంది ప్రాబబ్లీ 5-7 years ago. హీ సెడ్, ఐ ఫౌండ్ దెర్ ఇస్ అ స్కేర్సిటీ ఆఫ్ గుడ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అండి మన కమ్యూనిటీలో, అందుకుని వెళ్ళాను అని. సో హీఈస్ ఎ వెరీ లో ప్రొఫైల్ పర్సన్ బట్ అమేజింగ్ ఇన్ అవర్ కమ్యూనిటీ. ఐ విల్ కాల్ అపాన్ శ్రీధర్ జయంతి who deals with all the real estate services in GTA. Hi Sridhar. And if I tell him కొంచెం శ్రీధర్ మీ గురించి చెప్పండి మాట్లాడండి అంటే ఆయన మాట్లాడరు, అందుకు నేనే చెప్పిస్తాను. దట్ ఈస్ శ్రీధర్. దిస్ ఇస్ వాణి జయంతి, మిసెస్ శ్రీధర్, అండ్ దట్ ఈస్ రిత్విక్. కాదు, మిస్సెస్ శ్రీధర్ చేసేసారా? వాణి జయంతి పోయిందా? యా, మిసెస్ జయంతి. Yeah, so we will call Poshni Chandrika to help us with pick the winner for the what raffle. Is the gift by the way? Instant pot andi. Okay. Today every household needs this. Yeah. Do you all agree? మీకు లేదా అండి? అందుకే మీదే పిక్ చేస్తాం అట్లయితే. Six 4 7 okay 982 9164. పేరుందమ్మా? పేరు చదవండి. అచ్చి అంట పేరు, ATCHI. ఎవరైనా ఉన్నారా అచ్చి అని? కరెక్ట్, అయిపోయింది. నెక్స్ట్ వన్. నెక్స్ట్ వాళ్ళు కూడా రాకూడదు అని కోరుకోండి. మునా, నీ పేరు వచ్చేదాకా. 9835945. నో అమ్లో పేరు చదువుతాం, త్వరగా వస్తారు. గౌతమ్ వెల్కూర్. గౌతమ్ వెల్కూర్. ఏ మునాఫ్, నీకు ఇంకా ఛాన్స్ ఉంది, రాలేదు ఆయన. కాదు, మీరు పిక్ చేసి లేకపోతే ఇవ్వడం లేదా? వాళ్ళు బయట స్నాక్స్ తీసుకుంటున్నారు. ఒక్కసారి లక్కు వాళ్ళని వరిచ్చాక ఇవ్వాలి కదా, లేరని వాళ్ళ లక్కుని మనం కాదని. లక్కు వరిచిన టైం వరిచలేదమ్మా అరుణ్. అంటే బయట ఫుడ్ ఇప్పుడు ఇంకొకరిని పిలిచేసాము, సో ఇప్పుడు అక్కడ కాన్ఫ్లిక్ట్ అవుతుంది. ఆఫ్ సాటర్డే వాళ్ళు వండుకొని సండే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఫేర్ అండి. ఓకే, ఎస్.
నెక్స్ట్ అమ్మా. రవి పేరు 98359937. రవి ఇక్కడే ఉన్నారండి. రవి రా రవి, దా నీకోసమే వాళ్ళు బయటకు వెళ్ళారు. దా ఏం తోక తొక్కావో, దా గుడ్ లక్. పోనీ మా రవికి వచ్చింది, ఐఎమ్ ఓకే. కవిత ఏది? కవిత వంట చేయించు. కవిత గారు రండి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ నాగేంద్ర గారు. గుడ్ లక్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, బిఫోర్ వీ గో టు ద నెక్స్ట్ ఈసీ స్వేరింగ్ ఇన్ సెరమనీ, మంచి ప్రోగ్రామ్ ఒకటి పెడదాం అనేసి ఆలోచించాము. దట్ విల్ బి అ గ్రాండ్ ఎంట్రీ. వాళ్ళు రీసెంట్గా కళారంగం వాళ్ళు నిర్వహించిన క్లాసికల్ పోటీల్లో దే వన్ ద ప్రైజ్. సో దశావతారం గురించి ముగ్గురు, దే షో ఆల్ ద 10 అవతారాలు ఎలా ఉంటుంది అని మీ ముందుకి వస్తున్నారు. క్రాంతి అండ్ టీమ్, కెన్ వీ హ్యావ్ ఆన్ ద స్టేజ్ from the Kranti School of Classical Dance. Raja garu, once they settle down, then you can turn on the music, Andi. You're good? Okay. నగ తగుందరిగిన నగ తక్కిన నగ తగుందరిగిన తగుంద దిగు
తనయుడవై దశరథ తనయుడవై సురలకు వశము కాని దశముకు సురలకు వశము కాని దశముకు సురలకు వశము కాని దశముకు త్రుంచి విషితముకు అయోధ్యకు సీతతో వేంచేసిదివో రఘురామ సీతతో వేంచేసిదివో రఘురామ యాదవ వంశాప్తి సుధాకర యాదవ వంశాప్తి సుధాకర ఆదిదేవుడను చుడుగాగన ఆదిదేవుడను చుడుగాగన ఆదిదేవుడను చూడుగాగన మోదముసగి కలులను దృంచియు మోదముసగి కలులను దృంచి మేదిని భరముడిపిన బలరామ ఈ మేదిని భరముడిపిన బలరామ అంగనలకు సిక్కడలించియు అంగనలకు సిక్కడలించియు అంగనలకు సిక్కడలించి అంగనలకు సిక్కడలించి అంగజ సమరూపముతో అంగజ సమరూపముతో రంగుక పురకాకల వ్రతములు రంగుక పురకాకల వ్రతము భంగపరచు బౌద్ధవతార వ్రతములు భంగపరచు బౌద్ధవతార ఘాటపు కలి బాధలు మాన్పగ ఘాటపు కలి బాధలు మాన్పగ ఘాటపు కలి బాధలు మాన్ప తీటుక గరవాలం పూనియు తీటుక గరవాలం పూని కోటకమున ఎక్కి దురాత్ముల కోటకమున ఎక్కి దురాత్మ తీటనచిన కల్కెవతారా దురాత్ముల తీటనచిన కల్కెవతారా సురల్ మేల్ మేలని పొగడగ సురల్ మేల్ మేలని పొగడగ సురల్ మేల్ మేలని పొగడగ నిరతము నీ దాసుల ప్రోవగ నిరతము నీ దాసుల ప్రోవగ పరగ వ్యాఘ్రపురమున వెలసిన్ పరగ వ్యాఘ్రపురమున వెలసిన్ వరద రాజదేవ ఆశ్రిత సురభూజాపరా అద్భుతం, అమేజింగ్. దట్స్ ఎ బ్రిలియంట్లీ పర్ఫార్మ్డ్ క్లాసికల్ విత్ ప్యూర్ బ్లిస్ విత్ such a wonderful choreography. I have seen this during Kalarangam event, but I enjoyed again. I was sitting there. చాలా బాగా చేశారు. తెలుగు వచ్చా? దెన్ నేను ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా? తెలుగు అసోసియేషన్ మనది. సో మీకు అర్థం కాదని నేను ఇంగ్లీష్లో మాట్లాడాను, సారీ. సో చాలా బాగా చేశారు. చెప్పండి మునాఫ్ గారు. ఆ దశావతారాల పేర్లు అంటే వీళ్ళు చేసింది కాకపోయినా దశావతారాలు ఎవరికి తెలీదో అని అడగాలి. ఇంతకుముందు నిజాం అబద్ధం గురించి అడిగినట్లు దశావతారాల పేర్లు ప్రతి అవతారం తెలియని వాళ్ళు చేతులు ఎత్తండి. మీరు చేతులు ఎత్తకపోతే వెంకట్ మైక్ ఇస్తాను, వెంకట్ ఇక్కడ రామ్మా, నీకు ఒక మైక్ ఇస్తా, వీళ్ళ దగ్గరికి తీసుకెళ్దాం. ఎవరు తెలియని వాళ్ళు చేతులు ఎత్తండి. అందరికి తెలుసా? ఓకే, రవి ఇక్కడ రా, ఇక్కడ రా రవి. రవి ప్రైజ్ తీసుకొని ఇంటికి వెళ్ళడం కాదు, ఇలా రా ఒకసారి. వీ నీడ్ పిలవండి, మీరు పిలిస్తే వస్తారు. మునాఫ్ గారు, దశావతారాలు అన్నీ తెలుసా? ఫస్ట్ అవతారం ఏది? ఇంట్లో పెట్టాడు. మరి చెయ్యేందుకు ఎత్తలేదు తెలియదంటే? రాముడు, కృష్ణుడు, అవే. ఇంకా ఓకే. ఇప్పుడు తర్వాత లెట్స్ గెట్ ఇన్ టు ఇంతకుముందు చెప్పినట్లు టాకా ఇటువంటి ఈవెంట్స్ చేయాలన్నా, ఇంకా గొప్ప ఈవెంట్స్ చేయాలన్నా వెనకుండి సపోర్ట్ చేసేవాళ్ళు ఎంతమందో ముందుండి రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళ భుజాల మీద ఏమీ ఆశించకుండా వాలంటరీ వర్క్ చేయడానికి టాకా ఈసీ ఎప్పుడు ముందుంటుంది. సో ఆ టాకా ఈసీ టర్మ్ ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి ఉంటుంది. సో ఒకరు అలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని చేస్తూ ఉంటారు. సో అటువంటి ఈ ఇయర్ 2 years తర్వాత కొత్త ఈసీ విల్ టేక్ చార్జ్. సో ఈ కార్యక్రమాన్ని ముందుండి సాంప్రదాయబద్ధంగా ముందుకు జరిపించవలసిందిగా కోరుతూ టాకా ఫౌండర్స్ కమిటీ చైర్మన్ శ్రీ
సామంతపూడి చారి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను.